నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము అధిక రక్తస్రావాన్ని వెంటనే అరికట్టేటువంటి ఒక అద్భుతమైన మూలిక గురించి తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ కాంచన్ లక్ష్మి, కేర్ హబ్స్ ఆయుర్వేద క్లినిక్, పంజగుట్ట. అధిక రక్తస్రావము లేదా హెవీ బ్లీడింగ్ లేదా ఎక్సెసివ్ బ్లీడింగ్‌గా మనం చెప్పుకోవచ్చు. దీన్ని అన్‌కంట్రోల్డ్ యూటరైన్ బ్లీడింగ్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. సో, ఆయుర్వేద గ్రంథాల్లో దీన్ని అశ్రుద్ధర అని, రక్తప్రదర అనే పేర్లతో వివిధ గ్రంథాల్లో వర్ణించడం జరిగింది. ఈ హెవీ మెన్‌స్ట్రువల్ బ్లీడింగ్‌కి కారణాలు చూసుకున్నట్టయితే ముఖ్యంగా గర్భాశయగత వ్యాధులు కావచ్చు, లేదా హార్మోన్ ఇంబాలెన్స్, మెంటల్ స్టేట్ లేదా మన డైట్ అండ్ లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ వివిధ కారణాలుగా చెప్పుకోవచ్చు. ఈ అధిక రక్తస్రావాన్ని ఇట్టే చిటికెలో అరికెట్టేటువంటి అద్భుతమైన మూలికనే మనము లజ్జాలు అనే పేరుతో ఆయుర్వేద గ్రంథాల్లో వర్ణించబడింది. ఈ లజ్జాలనే మైమోజా ప్యూడికా అని లాటిన్ భాషలో అంటారు. మన వాడుక భాషలో అతిపత్తి అనే పేరుతో కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. దీన్నే మన కామన్ లాంగ్వేజ్‌లో టచ్ మీ నాట్ ప్లాంట్‌గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ యొక్క లజ్జాలు మొక్క లేదా టచ్ మీ నాట్ ప్లాంట్‌కి మరొక పేరే మైమోజా ప్యూడికా అని లాటిన్‌లో చెప్పడం జరిగింది. ఈ యొక్క మొక్కని సమూలంగా తీసుకొని, అంటే ఆకులతో పాటు తీసుకొని, రసాన్ని తీసి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 15-20 ఎంఎల్ రసాన్ని గనక తీసుకుంటూ ఉంటే ఈ అధిక రక్తస్రావాన్ని మనం ఇట్టే అరికట్టవచ్చు. లేదా ఈ యొక్క లజ్జాలు మొక్క యొక్క పేస్ట్‌ని, అంటే సమూలంగా తీసుకున్నటువంటి ఆ మొక్క యొక్క పేస్ట్‌లో తండులోదకంతో కలుపుకొని, అంటే రైస్ వాష్డ్ వాటర్ అంటాం. దీన్ని ఆయుర్వేదంలో తండులోదకం అనే నామంతో చెప్పడం జరిగింది. ఈ రైస్ వాటర్ వాష్ చేసినటువంటి వాటర్‌తో కలుపుకొని ఈ లజ్జాలు మొక్క యొక్క పేస్ట్‌ని గనక రెగ్యులర్‌గా ఉదయం, సాయంత్రం తీసుకున్న ఈ అధిక రక్తస్రావం అనేది వెంటనే అరికట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనిలో ఉండేటువంటి హీమోస్టాటిక్ ప్రాపర్టీ, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ వల్ల ఈ యొక్క హెవీ బ్లీడింగ్ లేదా హెవీ మెన్‌స్ట్రుయేషన్‌లో ఈ లజ్జాలు లేదా టచ్ మీ నాట్ ప్లాంట్ బాగా ఉపయోగకారిగా ఉంటుంది. ఈ టచ్ మీ నాట్ ప్లాంట్ మీద పైలట్ ప్రాజెక్ట్ లేదా పైలట్ స్టడీ అనేది జరిగింది. అందులో ముఖ్యంగా 14-40 సంవత్సరాలలోపు స్త్రీలను 10 మందిని తీసుకున్నప్పుడు, ఎవరైతే వాళ్ళు హెవీ మెన్‌స్ట్రువల్ బ్లీడింగ్‌తో బాధపడుతున్నారో వాళ్లకు ఈ యొక్క మైమోజా లేదా టచ్ మీ నాట్ యొక్క ఎక్స్ట్రాక్ట్ ఇచ్చి చూసినప్పుడు, వాళ్లకు 10-15 రోజులు ఈ ఎక్స్ట్రాక్ట్ తీసుకోవడం వల్ల వాళ్ళ యొక్క హెవీ బ్లీడింగ్ కంప్లీట్‌గా ఆగిపోయినట్టు ఈ స్టడీలో లేదా ఈ పైలట్ ప్రాజెక్ట్‌లో ప్రూవ్ అయింది. సో, లజ్జాలు మొక్క అనేది దాని యొక్క హీమోస్టాటిక్ ఎఫెక్ట్ వల్ల తప్పకుండా ఈ యొక్క అధిక రక్తస్రావంలో బాగా పనిచేస్తుందని మనకు చాలా స్టడీస్ ప్రూవ్ అయినాయి. మీకు గనక ఇటువంటి ఇబ్బంది ఉంటే తప్పక ఈ లజ్జాలు మొక్కని ఉపయోగించుకొని మీ ఇబ్బందుల్ని తగ్గించుకోండి. ఇవి కేవలం మొదటి దశలో లేదా 1 లేదా 2 నెలల నుంచి బాధపడే వాళ్ళకి మాత్రం తప్పక ఇది పనిచేస్తుంది. ఎవరైతే ఇది తీసుకున్న వాళ్ళకి అధిక రక్తస్రావం ఆగనప్పుడు తప్పక వాళ్ళ డాక్టర్ కన్సల్టేషన్ ద్వారానే మంచి చికిత్స తీసుకొని తగ్గించుకోవాలి. ఇది కేవలం మొదటి దశలో లేదా 1 లేదా 2 నెలల నుంచి బాధపడే వాళ్ళకి మాత్రం ఈ చిట్కా అనేది బాగా పనిచేస్తుంది. ఎవరైతే ఇది తీసుకున్నప్పటికిని ఈ అధిక రక్తస్రావం తగ్గకపోతే వాళ్ళు తప్పక డాక్టర్ సలహాతో మాత్రమే చికిత్స తీసుకోవాలి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ మెన్‌స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.